సరోజ, పవిత్రనేమైనా చూసావా? లేదు సీత, ఏమైంది? పవిత్ర కళ్యాణ మండపంలో ఎక్కడా కనిపించడం లేదు. టెన్షన్ గా ఉంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, కానీ పవిత్ర ఎక్కడికి వెళ్ళదు. అది పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఇదే మండపంలో ఏదో ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మీరంతా టెన్షన్ పడి వెతికి వెతికి విసిగిపోయాక అప్పుడు కనిపిస్తుంది. సంజన, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అనవసరంగా నోరు పారేసుకుంటున్నావు. ఇప్పటికీ హద్దులు మీరి చాలా ఎక్కువ చేసావు. ఇంకాపు. నేను ఆపను. పవిత్ర ఆడిన నాటకాలకి, అది వేస్తున్న వేషాలకి నేనన్నది చాలా తక్కువ. అదేని గ్రిప్ లో పెట్టుకుంటుంటే నేనెందుకు ఊరుకుంటాను? ఆపు సంజన. ఓపిక పడుతున్న కొద్దీ నీ పద్ధతి శృతి మించుతుంది. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పవిత్ర మేలిమి బంగారం. అందుకే నువ్వన్న మాటలకి తన మనసు విరిగిపోయినా తిరిగి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది, అదే దాటొద్దు. అది చేసిందంత చేసి ఆదితో నన్ను మాటలనిపిస్తుంది. ఇప్పుడు నీతో అనిపిస్తుందా? చాలు సంజన, నువ్వన్న మాటలకి పవిత్ర కనపడట్లేదు. తనకేమన్నా అయిందా? అస్సలు ఊరుకోను, నేను క్షమించను. రాజశేఖర్ గారు, పవిత్రనేమైనా చూసారా? పవిత్ర లే సీత, చూడలేదు. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ హాస్పిటల్ నుంచి నర్స్ కాల్ చేశారు. యాక్సిడెంట్ కేసు. పేరేంటి సార్? పేరు మహేశ్వరి. ఇంకా డీటెయిల్స్ అవి ఎంటర్ చేయలేదు సార్. ఐసీయూలో ఉన్నారు. మీరు ఐసీయూ? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కేస్ మహేశ్వరి. అది అంటే మీరేనా? అవును సిస్టర్. ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది సార్. మీరు తనకి ఏమవుతారు? తను మా ఇంట్లో పనిచేస్తుందండి. తనకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి రమ్మని చెప్పండి సార్. ఎందుకంటే ఇమీడియట్గా మహేశ్వరికి ఆపరేషన్ చేయాలి. తన వాళ్ళెవరో నాకు తెలియదు సిస్టర్. 2 చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా హాస్టల్లో ఉన్నారు. పర్లేదు సిస్టర్, మహేశ్వరికి సంబంధించి నేను కేర్ తీసుకుంటాను. బిల్ కూడా మీరే పే చేస్తారా? ఎస్ సిస్టర్. అయితే ఇక్కడే ఉండండి సార్. ఫార్మాలిటీస్కి సంబంధించిన అప్లికేషన్ మీద సైన్ చేయాలి. ఓకే. సిస్టర్, మహేశ్వరిని హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ చేశారు? తెలీదు సార్. ఎవరో మా హాస్పిటల్ అంబులెన్స్కి ఫోన్ చేస్తే మా స్టాఫ్ వెళ్ళి తీసుకొచ్చారు. సిస్టర్. సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. ఓకే సార్. వాళ్ళ అమ్మ నగలు కీర్తికోవడానికి ఏంటమ్మా వాళ్ళకు నొప్పి? పవిత్ర ప్రతి విషయంలో ఏదో ఒక రూపంలో మనకు అడ్డు తగులుతూనే ఉంది. సరేలేరా, ఇవాళ కాకపోతే రేపిస్తారు. ప్రస్తుతానికి సీతమ్మ నగలు ఇచ్చారు కదా, అవి బోనసు. అరే దరిద్రపు నా సన్నం, నగలొచ్చినా సరే నీ ఇష్టం వచ్చినట్టు తాకట్టు పెట్టడం, అమ్మడం చేయకు. ఏం చేసినా అనుమానం రాకుండా ఓ పద్ధతిగా చెయ్యి. అయినా మన తాకట్టు పెట్టిన కీర్తి గొలుసు గురించే మేనేజ్ చేయలేక చచ్చాం మేము.